మన కాజల్ మన తెలుగు ఇందులో సెలబ్రిటీ ఏమో అనుకున్నా తెలిసి ఆ వీడియో పెట్టి ఏమన్నది పాపం కొట్టారు అని చెప్పేసి అన్న దాని ముందు వీడియో ఎందుకు చూపిస్తలేదు కొట్టరా చెక్కేస్తారు కదా వెనకాల అని చెక్కేసారు పైన 2-3 దెబ్బలు తగిలినాయి ఆడ వచ్చి వీడియోలో ఏమంటున్నాడు నన్ను కొట్టరు పోలీసు ఇచ్చిపోతాడని చెప్పిండు ఇక నెత్తిపైన 2-3 దెబ్బలు తగిలినాయి ఆడ వచ్చి వీడియోలో ఏమంటున్నాడు నన్ను కొట్టరు పోలీసు ఇచ్చిపోతాడని చెప్పిండు కానీ ఆ ఎవరు మొన్న కాజల్ మన తెలుగు ఇందులో సెలబ్రిటీ ఏమో అనుకున్నా తెలిసి ఆ వీడియో పెట్టి ఏమన్నది పాపం కొట్టారు అని చెప్పేసి అన్న దాని ముందు వీడియో ఎందుకు చూపిస్తలేదు పేపర్ స్ప్రే కొట్టారు కదా పోలీసుల పైన పేపర్ స్ప్రే పోలీసులు కంట్లో కొడితే ఊరుకుంటారా చెప్పను కొట్టరా చెక్కేస్తారు కదా వెనకాల అని చెక్కేసారు అన్న ఒక విషయం చెప్తా అన్న ఈ నిజం చెప్తాను స్టూడెంట్స్ చాలా అదృష్టవంతులు ఎందుకు తెలుసా బీజేపీ గవర్నమెంట్ లీక్ అయింది కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యింటే చెక్ వదిలేస్తుండే ఎందుకు ఇదే ప్రొటెస్ట్లు ఇందిరాగాంధీ టైంలో అప్పుడు చేసినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించి సగం మందిని జైల్లో తొక్కింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు వచ్చి లీగల్ నెంబర్ అక్కడ ఇచ్చి ఎవరైనా స్టూడెంట్ని అరెస్ట్ చేస్తే ఈ నెంబర్ కాల్ చేయండి లీగల్ టీం వచ్చి మిమ్మల్ని ఇచ్చేసుకున్నాడు బాబు చేసిందే తప్పుడు పని మీరు చేసింది కూడా ఇప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఎగ్జామ్ ఫార్మసీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది మరి ఏం పీకుతున్నాడు ఆడికి వెళ్ళి వీళ్ళు తప్పులు మాట్లాడతలేరు చెప్తాను ఆడ ఆల్రెడీ అబ్జెక్టివ్ గా చెప్పాడు నేను ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళి వచ్చినా అని చెప్పేసి మా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాను అందుకే మాట్లాడతలేడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పైసలు ఇచ్చిన పైసలు లేకుండా ఎందుకుంటా అన్న రోజు అన్న అరగంటలో వదిలేస్తారన్న అరగంట కూడా ఆగలేక వెళ్ళి ప్రొటెస్ట్లు దిగిపోయింది మన రేవంత్ అన్న అవునా కదా నువ్వు అరగంట ఆగలేకపోయినావు నువ్వు అరగంట ఆగలేక నువ్వు వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ వచ్చినావు అట్లాంటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 19 పేపర్ లీక్లు అయినప్పుడు ఎందుకు ఆ రోజు చేయొచ్చుగా ఆ రోజు వచ్చి మాట్లాడచ్చుగా ఈ రోజు నిన్న వచ్చి కేటీఆర్ కూడా పేపర్ లీక్ అయినందుకు ఎన్నో మాటలు మాట్లాడాడు మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని చెప్పి ముందు వీడియోలు అదే అన్నాడు ఆయన చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి అవన్నీ తప్పదు అని చెప్పేసి అన్నాడు మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే అంటే వీళ్ళందరూ చూడండి కుంభక్కయ్య మొత్తం బీజేపీ పైన అంతా పీకల్లాగా పెట్టుకోరంటే నేను చెప్పాలంటే తప్పన్నా ఎందుకంటే నువ్వు ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు లేదంటే ఒక రీజనల్ పార్టీ అయినప్పుడు మ్యాక్సిమం నీ వల్ల ఎంతవరకు అయితే అంతవరకు దేశాన్ని అంటే అల్లకుల్లగా కాకుండా అంటే ఆపాలి తప్ప నువ్వు ఇంకొంచెం వాళ్ళ మీద అంటే ఇది అగ్గిలో పెట్రోల్ పోసినట్టు పిల్లల్ని ఇంకా రెచ్చగొట్టడం తప్పన్నా ఒకటి నీట్ ఎగ్జామ్ రాసి ఈ ప్రొటెస్ట్ అనేది నీట్ ఎగ్జామ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ దేనికోసం స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఏమన్నారు ఎవరో జడ్జి ఏమో ఏదో మాట్లాడినట్టు దాని వల్ల వచ్చిందండి అది ఎప్పుడు నీట్ గా చేంజ్ అయింది ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరు తెలిసి నాకు ఎంత కామెంట్లు చేయండి అన్న దాంట్ లోపల ఎందుకంటే అది ఎప్పటికి నీట్ గా చేంజ్ అయిందో నాకు తెలియదు తర్వాత నీట్ కింద అన్న ఓకే మంచిదే పిల్లలకు సపోర్ట్ చేయడం మంచిదే కానీ నీట్ ఎగ్జామ్ కోసం ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు భావజాలతో వచ్చిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే అక్కడ ఉన్నారు దానితో పాటు కొంతమంది రాడికల్స్ కొంతమంది ఏమో యాంటీ నేషనలిస్ట్ ఇప్పుడు యాంటీ నేషనలిస్ట్ అంటే ఏడు మళ్ళీ ఇది బీజేపీ సపోర్ట్ అంటారు బాబు బీజేపీ సపోర్ట్ అవును బీజేపీ సపోర్ట్ నేను తెలంగాణలో నేను సపోర్ట్ చేయను నేను సెంట్రల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే దేశం సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకే తెలియదు ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదో కొత్త ట్రై చేద్దాం చూస్తుంది బీజేపీ అనుకోకుండానే ఒక ఇచ్చేసి ఇప్పుడు నార్మల్ గా ఒక వీడియో పెడితే నార్మల్ గా కేజ్రీవాల్కి ఏమో 9 మిలియన్ వచ్చింది వీడికి ఏమో 3 మిలియన్ వచ్చింది రాహుల్ గాంధీకి 1 మిలియన్ వచ్చింది అదే మిడ్ నైట్ లోపల ఒక వీడియో పెట్టి మొత్తం రూపురేఖలు మార్చేసిన మోదీ ఒక వీడియో పెట్టిండు ఆ దాదాపు 101 మిలియన్ వ్యూస్ పోయింది 2 అవర్స్ లోనే అంటే 51 మినిట్స్ లో 2.1 మిలియన్ వ్యూస్ పోయినాయి అన్న 11,000 కామెంట్లు వచ్చినాయి అన్న 51 మినిట్స్ లోపల మోదీ ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుందన్న ఆయన ఒక వీడియో ట్వీట్ చేయగానే దాదాపు 10 లక్షల మంది అంటే 1 మిలియన్ మెంబర్స్ పెరిగారంటే అర్థం చేసుకో 101 మిలియన్ నుంచి 107 మిలియన్ 108 మిలియన్ అయ్యారు అంతమంది పెరిగారంటే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కదా ఆ ప్రొటెస్ట్ లో 10 లక్షల మంది ఉన్నారు నువ్వు చెప్పు మ్యాక్సిమం ఎక్కువ యాంటీ నేషనలిస్ట్ మోదీ పైన విషయం చెప్పాలని చెప్పి చూస్తాను అంతే అన్న